శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆంధ్ర మహాభారతంలో స్త్రీ పాత్రల గురించి మనం చెప్పుకుంటున్నాం. శ్రీ వాణి గిరిజాశ్రయ అంటూ ఆరంభించిన నన్నయ్య గారి పద్యంలోనే ఆయన స్త్రీలకు ప్రాముఖ్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులని తలుచుకుంటూనే వారి భార్యలకు ముందు మాటగా ప్రార్థించడం అది చాలా గ్రంథంలో ఉండే విషయాన్ని సూచిస్తుంది. స్త్రీ మామూలు కుటుంబానికే కాదు, వైదిక ధర్మాలను నిలబెట్టడానికి స్త్రీ ఆధారం. ధర్మార్థ కామమోక్షాలనే చతుర్విధ స్తంభాలపై నిలబడిన భారతీయ ఆత్మ, భారతీయ సౌలభ్యం ఇవన్నీ కూడా స్త్రీలే నిర్వహించాలి. పురుషుడు బయటికి వెళ్ళి ఆర్థికంగా వనరులు సమకూర్చగలడే కానీ స్త్రీలు మాత్రం తమ జీవన విధానంలో ఆర్షధర్మానికి ఎక్కువ పాత్రను ఇస్తూ దాన్ని బలోపేతం చేస్తూ ముందు తరాలకి దిక్చూసిల్లాగా దీపకాంతులు వెదజల్లుతూ ఉంటారు. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే నన్నయాచార్యులు శ్రీ వాణి గిరిజాశ్రయ అంటూ మొదటి శ్లోకంతోనే తను చూపించే ఈ మహాభారతంలో స్త్రీలకి అధికమైన ప్రాముఖ్యత ఉంది అని చూపిస్తాడు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ యది హాస్తి తదన్యస్త తదనచ ఎన్నాహాస్త తతత్కచిత్ అని వ్యాస మహర్షి చెప్పాడు. ధర్మంలో కానీ, అర్థంలోని కామం కానీ, మోక్షం కానీ ఏ విషయమైనా సరే మహాభారతంలో కనబడుతుంది. ఆ మహాభారతంలో లేని విషయం ప్రపంచంలో ఎక్కడా జరగదు. ప్రపంచంలో ఏ మూల ఎప్పుడైనా జరిగే ప్రతి విషయం మహాభారతంలో కనిపిస్తుంది. కనిపించడం అంటే ఏమిటి? మనం దాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, అన్వయించుకోవాలి. అన్వయించుకుంటే తప్పితే మనకి తెలియదు. అందుకని ఈ తన తపఃఫలం అంతా ధారపోసి వ్యాస మహర్షి ఈ మహాభారతాన్ని సృష్టించారు. పైకి చూస్తే ఇది ఊరికే ఒక అన్నదమ్ముల ఆస్తుల కోసం దెబ్బలాట్లాగే కనిపిస్తుంది. నిజంగా చూస్తే అది కూడా అంతే. కానీ దాని వెనకాల ఎన్ని పాత్రలు, ఎంత సంక్షోభం, ఎంత వ్యత్యాసం, మానవ నైజాలు ఎన్ని రకాలుగా కనపడుతూ ఉంటాయి, ఎంత దుఃఖం, ఇదంతా కూడా గమనిస్తే ఆ పాత్రలు మనకి ఇచ్చే ఒక సందేశం మాత్రం కాలానుగుణంగా మనకి సందేశం ఇస్తూ ఉంటుంది. మహాభారతం జరిగిన రోజుల్లో అది ఇచ్చిన సందేశం వేరు కాదు, ఇప్పుడు కూడా అదే సందేశం ఇస్తుంది. అందువలనే మనం నిత్యం కూడా మహాభారతాన్ని అన్వయించుకుంటూ ఉండాలి. ఆ స్త్రీలు కానీ పురుషులు కానీ చెప్పే విషయాల్ని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. ఇంతకు మించి ఆంధ్ర మహాభారతంలో 1,20,000 శ్లోకాలతో ఉన్న వ్యాస మహాభారతాన్ని కేవలం 21,000 పద్యాలతోటి గద్యాలతోటి ఆంధ్ర భారత కర్తలు మనకు అందించారు. అంటే ఎంతటి గ్రంథాన్ని ఎంత తక్కువగా చేసి చూపించారు. కానీ మన పాత్రలు చాలా గొప్పగా విశ్లేషణగా భారతీయ భాషల్లో అన్ని భాషల్లో కంటే తెలుగు భాషలో వచ్చిన ఆంధ్ర మహాభారతం అన్నింటికన్నా మిన్నాని అందరూ, అంటే భారతీయ భాష ప్రాజ్ఞులందరూ, పండితులందరూ కూడా ఒప్పుకుంటారు. ఇది కేవలం ఆంధ్ర మహాభారతానికి మాత్రమే దక్కిన ఒక విజయం. ఇటువంటివి ఇలాగ చూస్తున్నప్పుడు మనకి ఈ ఆంధ్ర మహాభారతాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ముగ్గురు రచించారన్న విషయం మనకు తెలిసిందైనా నన్నయ్య ఆరంభం కారణం ఏమిటి అంటే, నన్నయ్యకి వారి రాజుగారు రాజరాజ నరేంద్రుడు మహాభారతాన్ని మీరు రాయండి అని చెప్పి తాంబూలం ఇచ్చి అతనికి అర్థించాడు. ఎందుకు రాయమన్నారు మహాభారతాన్ని, ఎందుకు రాయమన్నారు అని అంటే, ఆర్షధర్మం తగ్గిపోతుంది, హైందవ ధర్మం తగ్గిపోతుంది. అక్కడ జైన మతం వృద్ధిలోకి వస్తుంది, బౌద్ధ మతం క్షీణించింది, జైన మతం తన ప్రాబల్యం కోసం పోరాటం మొదలుపెట్టింది. రాను రాను యుద్ధాలు ఎక్కువైపోయాయి. రాజరాజ నరేంద్రుడు వెంగి సామ్రాజ్యాన్ని రాజధానిగా పాలిస్తున్న రోజుల్లో అనేక యుద్ధాలు, మత ప్రాబల్యం వల్ల వచ్చిన యుద్ధాలే తప్పితే, మత ప్రాబల్యం అంటే ఏంటి? దండెత్తుకుని రావడం, వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడం. ఈ విధంగా తూర్పు చాళుక్యులైన రాజరాజ నరేంద్రుడి వంశం అంతా కూడా మెల్లిమెల్లిగా జైన మతంలోకి వెళ్ళిపోతుందేమో అని భయం వేసింది ఎవరికి? రాజరాజ నరేంద్రుడికి. తన తండ్రి చివరి రోజుల్లో, తండ్రి ఎవరు? విజయాదిత్యుడు. అతను చివరి రోజులో జైన మతం స్వీకరించాడు. అతని తల్లి పినతల్లి, తల్లి మాత్రం శైవ భక్తురాలు,
పినతల్లి మళ్ళీ జైన మతం అవలంబించింది. ఇవి చూసినప్పుడు రాజరాజ నరేంద్రునికి చాలా భయము, ఆందోళన కలిగింది. ఏమిటి మన హైందవ ధర్మం, మన ఆర్ష ధర్మం, మన వేద ధర్మం, మన పురాణాలు ఇవన్నీ కూడా ఏమిటైపోతాయి? ఈ బౌద్ధ మతం, జైన మతం ఆ వ్యాప్తిలో మనం కాస్త కొట్టుకుపోవు కదా అనే భయం ఏర్పడింది. అప్పుడు అంటే ఒక మతం ఇంకొక మతాన్ని ఆక్రమించినప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు జరుగుతాయి. మనం చాలా కోల్పోతాం. ఆ విషయం మనం కోల్పోయిన విషయం కూడా చాలా సంవత్సరాల తర్వాత కానీ మనకి తెలియదు. ఆ విషయం ఏమేం కోల్పోయాము, ఎంత కోల్పోయాము అన్నది తర్వాత చాలా సంవత్సరాలకి మనకి తెలుస్తుంది. అప్పటికి చాలా ఆలస్యం అవుతుంది. ఈ విషయాన్ని గమనించిన రాజరాజేంద్రుడు నన్నయాచార్యుని అర్థించాడు మహాభారతం రామాయణంని. మరి నన్నయాచార్యుడు ఎలా తెలుసు అంటే రాజరాజేంద్రుని ఆస్థానంలోనే ఇతను రాజశాసనాలు రాస్తూ మెల్లిమెల్లిగా రాజుగారికి దగ్గరగా ఆయనకి సలహాలు సంప్రదింపులు చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా చూసినప్పుడు ఈయనకి దగ్గర కాబట్టి మీరు రండి అని చెప్పేసి ఈ మహాభారతాన్ని ఆంధ్రీకరించమని ఉన్నది ఉన్నట్లుగా కమనీయంగా ఆర్షధర్మాన్ని నిలబెట్టేటట్టుగా మాత్రమే రాయండి అని హుకుం జారీ చేయలేదు, సూచనలు అందించాడు. నన్నయ్య ఇది అవసరమైన సమయం అని అనుకున్నాడు. అలాగే అన్నాడు. తర్వాత మళ్ళీ చూద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.